పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష వాస్తు నవరత్న మూలికా శాస్త్రజ్ఞుని. అయితే గత 42 సంవత్సరాలుగా ఈ విద్య నేను ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో చేస్తూ ఎంతోమందికి నివారణోపాయాలు జరుగుతున్నాయి. నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే ఈ వాస్తు అనేది ఉందా లేదా అనే దాని మీద నేను ఎన్నో సంవత్సరాలు దీని మీద రీసెర్చ్ చేసిన. యంత్రాలు ఉన్నాయా, మంత్రం ఉందా, దాని మీద ఎంతో సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఎంతోమందికి నేను తాయితలు కట్టడము, యంత్రాలు ఇవ్వడం జరిగింది. అందరూ బాగుంది స్వామి, మంచిగా అయిపోయినాం మేమని అని రిజల్ట్ ఇస్తే నేను ఎంతో సంతోషిస్తాను. నాకు ఎంటకలు లేస్తాయి. నాకు కొంతమంది ఫోన్ చేసి స్వామి మీకు మీ నెంబర్ చెప్పండి, మేము ఏదో కొంచెం మీకు దక్షిణ ఇద్దామనుకుంటే నాకు వద్దు. ఎక్కడన్నా గుళ్ళాల్లో అన్నదానానికి ఇవ్వండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం లోపల అన్ని దానాలు ఉన్నాయి. దాని లోపల పప్పు, కందిపప్పు, కుజునికి సంబంధించింది, బియ్యం చంద్రునికి సంబంధించింది, అన్ని గ్రహాలకు సంబంధించింది అన్నం లోపల ఉంది. మీరు చూసుకోండి. మినప ఇస్తారు కదా పాపడు, అది రావుకు సంబంధించింది, అన్నీ ఉంటాయి. దాని లోపల నూనె ఉంటాయి, శనికి సంబంధించింది, ఇవన్నీ భోజనం లోపల ఉంటాయి. కాబట్టి అన్నదానం చేయండి. అయితే మీరు ఇవన్నీ నమ్మేదానికి ప్రూఫ్ చూపించలేము. గాలిని చూపించలేము, దేవుని చూపించలేము, దయ్యాన్ని చూపించలేము, దైవాన్ని చూపించలేము. కాకపోతే అనుభూతి అనుభవమైనోడే చెప్పగలుగుతాడు, అవు నాకు ఇట్లా జరిగిందని. కాబట్టి నేను చేసే విద్యలన్నీ నాకు అనుభూతులు జరుగుతూనే ఉంటాయి. నేను ఎంతోమందికి చేస్తూనే ఉంటాను. అయితే మీరు నన్ను కలవాలనుకుంటే మాత్రము పొద్దున 10 గంటల నుంచి 4 గంటల లోపల రాండ్రి. మళ్ళీ వచ్చేసి 5 గంటలకు బంద్ అవుతుంది. మీకు అడ్రస్ దొరకకుంటే మాకు ఫోన్లు చేయండి. ఈ 2 నెంబర్లు ఏదైతే కింద ఉన్నాయో ఈ 2 నెంబర్లకు ఫోన్ చేసుకోవచ్చు. ఇలా వెళ్ళాలి. ఆ నెంబర్లు కొన్ని ఉంటాయి, మా ఆఫీసులు మాట్లాడుతూనే ఉంటారు. అయితే సోమవారం మంగళవారం మాత్రం హాలిడే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈరోజు శీర్షిక ఏంటంటే దయాము భూతం అని కళలు పడుతుంటాయి. రోజు కళలు పడుతుంటాయి, చేస్తుంటాయి. దానికి ఎక్కడ తోసదు. ఎవరు చెప్పినా కానీ ఏంద్రా ఇట్లా కలవడ్డది, ఇట్లా మీద వచ్చి కూర్చున్నట్టు దమ్మాడనట్టు అవుతుందని చెప్తాడు. ఒకటి నమ్మడు, సైకోగాడు ఉన్నాడని. అయితే ఆ బాధ అనేది ఎవరికి తెలుస్తుంది? రీసెర్చ్ చేసే మాకు, వానికే అర్థమవుతుంది. నా దగ్గరికి వచ్చేసి ఒక్కొక్కటి చెప్పుకుంటూ బాధపడుతుంటే, అయ్యో బాబు నీకు ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది, నువ్వు ఒకటే చెప్తున్నావు కానీ ఇవన్నీ మిగతా నేను చెప్తా పాట అని చెప్తే ఏడుస్తారు. మగవాళ్ళు కూడా ఏడుస్తారు. ఎందుకంటే ఆయన బాధ ఎవరికి ఏ డాక్టర్లకు అర్థం కాదు, ఇతరులకు కూడా అర్థం కాదు. ఇదేందో సైకో బాగా మైండ్లో పెట్టుకుంటూ అంటారు. అందుకని ఈ బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివన్నీ ప్రేతాత్మలు ఇవన్నీ ఆవరించినప్పుడు ఏంటంటే మనిషికి అల్లకల్లోలం అవుతుంటాడు, అతలకులం అవుతుంటాడు. నిద్ర కూడా చక్కగా పోడు, తిండి కూడా చక్కగా తినలేడు. అందుకని చెప్పేసి అది ఆ ప్రేతాత్మ కానీ బాణామతి కానీ చేతబడి కానీ ఇట్లాంటివి వెళ్ళిపోవడానికి కొన్ని క్రియలు ఉంటాయి. ఈ తాయితలన్నీ, యంత్రాలన్నీ, ధూపం పొగాని, ధూపం వేయడం. ఇప్పుడు సదాపాకు అని ఉంటుంది. సదాపాకు మళ్ళీ వచ్చేసి
ఇది మామిడి ఆకు, ఉమ్మెంతాకు, బిల్వాకు, జిల్లడాకు ఇవన్నీ వేసి బాగా ఎండబెట్టేసేసి పొడవ చేసుకొని ఇంట్లో పొగేసుకోవాలి. అలా సాంబ్రాన్ని కలిపి వేసుకుంటే దానికి పడదు, ఆ ప్రేతాత్మలకు అలాంటి వాటికి పడదు, వెళ్ళిపోతుంది. అయితే ఇంకో క్రియ కూడా ఉంది. అయితే ఇంకో క్రియ ఏంటంటే ఇది ఒక నిమ్మకాయ తీసుకొని దాని మీద లమ్ అని రాయండి. లమ్ బీజాక్షరం రాయండి. ఒకటి అక్షరము లమ్. ఇట్లా 4 లమ్ములు కూడా రాయొచ్చు, మధ్యన ఓం కూడా రాయొచ్చు, ఒక్క లమ్ము కూడా రాయొచ్చు దాని మీద. ఈ విధంగా కూడా రాయొచ్చు. రాసేసి రోజు ఒకటి నిమ్మకాయని ఎత్తి కింద పెట్టుకొని పండుకోండి, తలగడ కింద పెట్టుకొని పండుకోండి, పడేయండి, మీదికెళ్ళి తిప్పి పడేయండి పొద్దున. ఇట్లా 41 డేస్ చేసినట్టయితే మీకు 100% మీకు ఏదైతే ప్రేతాత్మ కానీ చేతబడి కానీ బాణామతి కానీ వెళ్ళిపోతుంది. ఇది ఈజీ పద్ధతి. ఇది చేయండి, మీకు రిజల్ట్ వస్తే నాకు ఫోన్ చేసి చెప్తే నేను సంతోషిస్తాను. జై గురుదత్త.